మరి అప్పుడే సమ్మర్ సెట్స్ ఇన్. మనకి ఎండాకాలం ప్రారంభం అయిపోయింది. మరి మార్చి నెల అంటేనే చాలా విద్యార్థులకి చాలా ప్రాముఖ్యమైన నెల. ఆల్మోస్ట్ ఇట్స్ ద ఫీవర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కదా. మార్చి నెల అంటే విద్యార్థులు చాలా మరి ఆతృత కలిగి ఉంటారు, తొందరగా ఉంటారు. బహుశా మార్చి ఏప్రిల్ నెలలో విద్యార్థులకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకని? పరీక్షలు రాయాలి కాబట్టి. నేను లాస్ట్ వీక్ చెప్పాను, పరీక్ష శిక్ష కాదు, పరీక్ష ప్రమోషన్. పరీక్షలు రాయాలి, రాస్తేనే కదా మీరేంటో తెలుస్తుంది. అవునా కదా? రాస్తేనే తెలుస్తుంది, రాయిపోతే ఆ చదువుకి విలువ ఉండదు. 6వ తరగతికి ఎందుకు విలువ లేదు? నువ్వు రాసినా రాయిపోయినా నువ్వేమయ్యో పాస్ అయ్యావు, 6వ తరగతే కదా అంటావు. మరి 7వ తరగతికి ఎందుకు అంత విలువ వచ్చింది? అదేంటో తెలుసా? ది పబ్లిక్ ఎగ్జామినేషన్. కాబట్టి ఒక మాట చెప్పనా, పరీక్ష ఎంత కఠినంగా ఉంటే మీరేంటో అంత బయటపడతారు. మీరు చాలాసార్లు పరీక్ష టఫ్గా ఉందంటావు. ఏం మాట? టఫ్గా ఉండదా? మరి టెస్ట్ పేపర్ చదివితే, టెస్ట్ పుస్తకం చదవమంటే మన స్థితి ఎక్కడికి దిగజారింది? టెస్ట్ పేపర్లో మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు దానిలో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీకు గట్స్ ఉన్నాయి, తెలుగులో మీకు దమ్ము ధైర్యం ఉంది. ఉందా లేదా? ఎస్ఆర్ నో? ఉందా లేదా? ఉంది. మన బ్రెయిన్ సేమ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ =mc². బ్రెయిన్ దెన్ చంద్రమండలం మీద మొట్టమొదటి అడుగు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బ్రెయిన్ ఈక్వాలిటీ. వీళ్ళిద్దరికి ఒక సాదృశ్యం చెప్తున్నాను, వినండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద మొట్టమొదటి అడుగు వేశాడు, ఆ అడుగు అలాగే ఉంది. మీరు ఎవరైనా చంద్రమండలం మీదకి వెళ్తే చూడొచ్చు. వెళ్దాం అనుకుంటున్నారా లేదా? ఒక కలలు కనండి అని అబ్దుల్ కలాం గారు అన్నాడు. వెరీ గుడ్. సో డ్రీమ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. విజన్ లేకపోతే నీ జీవితంలో నువ్వు పైకి రావు. యేషేబుకి విజన్ ఉంది, యేషేబుకి కళలు ఉన్నాయి, యేషేబుకి వాగ్దానం ఉంది. అయితే వాగ్దానం నెరవేరడానికి ఇట్ టేక్స్ టైం. దేవుడు అచంచలమైన అద్భుతమైన బైబిల్ గ్రంథాన్ని నీకు ఇచ్చాడు. నీకు ఒక విజన్ ఉంది. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ ఇఫ్ యూ సరెండర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని దేవునికి ఇస్తే దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఆశ్చర్యకర విషయం చెప్పమంటారా? చూడండి, మార్కెట్లోకి వెళ్తే నువ్వు మంచి, ఇప్పుడు సీజన్ ఏంటి? ఏ ఫ్రూట్స్ కొన్నారు మీరు మధ్యకాలంలో? చెప్పండి. మార్కెట్కి వెళ్తారా లేదా? అప్పుడప్పుడు వెళ్ళాల్సిందే. మా ఆడపిల్లలు మీ అమ్మతో కలిసి మార్కెట్కి వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ బాలక సాధనలు ఏంటో తెలుసుకోవాలి. మార్కెట్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని ద్రాక్షకాయలు ఇంకే రేగ్గాయలు ఉంటాయిగా, ఏరమన్నాడు అనుకోండి, ఏం ఏరతారు? మంచి ఏరతారా, వేడే పారైన వేడతారా? అందులో చిన్న ప్రాబ్లం ఉన్న, చిన్న మచ్చ ఉన్న అదేం తీసుకోరు కదా. మనం ఏం పికప్ చేసుకుంటాం? పొరపాటున వాడు తెలియక ఒక మచ్చదా వేసాడు అనుకో, కోపం వచ్చింది నీకు. దగ్గరుండి నువ్వే అంతా కాటా వేయించుకొని వెయిటేజ్ చేసుకొని తీసుకుంటావు. ఇది లోకానికి అన్ని మంచియే కావాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? దేవుడికి చెడ్డది తీసుకొని దేవుడు మంచి చేస్తాడు. ఈరోజు ఎవరికి అవసరం లేని ఆ డాగు అవతల పడేయటమే కదా. కానీ దేవుడు పని ఎక్కడ ప్రారంభిస్తాడంటే, ఎవరికి అవసరం లేనిది, బాగులేనిది, ఎవరికి ఉపయోగం లేని తీసుకొని దేవుడు అద్భుతంగా చేస్తాడు. మేబీ నీ లైఫ్ను ఇంకా గొప్పగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ అందరూ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తే ఒకసారి మీ చేయాలి, చూపించండి. ఈరోజు మీ సంగతి తేలిపోద్ది. నేను వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతాను, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా అని అడుగుతాను. అప్పుడు కూడా ఇలాగే ఏంటి మళ్ళీ దించేస్తారు ఒకసారి ఎత్తండి, పర్లేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మా జీవితంలో దేవుని తప్ప ఇంకెవరికి ప్లేస్ లేదన్నవాళ్ళు పెద్దగా ఎత్తండి. చేయెత్తడానికి ఎందుకు ప్రాబ్లం? నేను మెసేజ్ చెప్పిన తర్వాత ఇవన్నీ గుర్తే నాకు చేతులు. చూద్దాం. ఈరోజు షార్ట్, వెరీ బ్రీఫ్, ఎక్సైటింగ్ మెసేజ్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. =mc². ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేశారు. ఏం చేశారు తెలుసా? కొంతమంది సైంటిస్టులు దొంగతనం చేసి ఆయన చచ్చిపోయిన తర్వాత శవం దువ్వి తల తీసుకెళ్ళిపోయారు. ఏం తీసుకెళ్ళిపోయారు?
మనం చచ్చిపోయిన తర్వాత మన పెట్టి ఎవడు తీసుకోడు. ఎందుకో తెలుసా? మన వాల్యూ జీరో. ఆయన బ్రెయిన్ తీసుకెళ్ళిపోయారు, తల తీసుకెళ్ళిపోయారు. పవర్ఫుల్ బ్రెయిన్, ఇంత అద్భుతమైన మెదడు మీద రీసెర్చ్ చేయడానికి తీసుకెళ్ళిపోయారు. చాలా పెద్ద, ఇప్పటికీ స్టిల్ అది ఇంకా క్వశ్చన్. ఆ తల ఎవరు తీసుకెళ్లారని బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు. అయితే ఆయన ఒక విషయం చెప్పాడు, నా బ్రెయిన్ని నేను వాడింది 20%, ఇంకా వాడింది ఎంత పర్సెంట్ ఉంది? 80% ఉంది. మీరు ఎంత వాడారు? అసలు ఎంతవరకు మొదలు పెట్టలా. ఆయన బ్రెయిన్ అలా వెళ్ళిపోయింది, తీసుకెళ్ళిపోయారు. అంటే చూడండి ఆయన బ్రెయిన్ ఎంత తెలివిగలవాడు చూడండి. ఒక అద్భుతమైన విషయం. దాని రెండో వ్యక్తిని చెప్తున్నాను, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన అమెరికా దేశస్థుడు. ఆయన మీ అందరికీ తెలుసు, చంద్రమండలం మీద మొట్టమొదట అడుగు పెట్టాడు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఆయన ఇట్స్ ఎ పవర్ఫుల్ క్రిస్టియన్, పవర్ఫుల్ బైబిల్ స్టూడెంట్. ఆయన సండే స్కూల్ స్టూడెంట్. ఒక కథ ఉంది, ఎక్సైటింగ్ స్టోరీ. ఏంటో తెలుసా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి వాళ్ళ అమ్మ అన్నం పెట్టేటప్పుడు అవి చూపించాలి. ఏంటి? చంద్రమండలాన్ని చూపించి ఏం చేయాలి? మనం అన్నం తినకపోతే అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో మనకి పాట పాడేవాళ్ళు. ఏమని? చందమామ పూర్తి చేయండి. రాదు మీకు, ఎవరు పాడలేదు ఇప్పుడు. జాబిల్లి కొండెక్కి గోగు పూలు, ఆ కొండెక్కటం ఏంటో, ఆ గోగు పూలు తేవటం ఏంటో మీరు ఆలోచించండి. ఇప్పుడు అమ్మ పాడినా పిల్లోడు అమ్మ ముఖం కలిసి చూస్తాడు, మెలోడీ లేదు. పెట్టు, స్టార్ట్ చేయి. ఏంటి? ఫోను. ఇప్పుడేమో ఆలోచించండి కదా, అమ్మ పాటలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు మ్యూజిక్ పెడితే చాలు. ఇలా అయిపోయింది. అన్నం పెట్టేటప్పుడు వాళ్ళమ్మ రోజు చూపించాలి. ఏమన్నా తెలుసా? అది చూపిస్తేనే ఇష్టం. వయసు వస్తుంది, చిన్నోడే 4-5 సంవత్సరాలు వస్తున్నప్పుడు ఆ పక్కన వాళ్ళకి ఇంటి గార్డెన్లో వాళ్ళ అమ్మ రోజు అన్నం పెట్టి ఇదే పని, అది చూపించడం, అది కనిపిస్తేనే తింటాడు అన్నం. ఆ పక్కన, ఆ ఇంటి పక్కన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చిన్నప్పుడు 5-6 సంవత్సరాలు, ఆ ఇంటి పక్కన ఇంట్లో అంకుల్ ఆంటీ గొడవ జరుగుతుంది. కొట్టుకుంటున్నారు ఇద్దరు, భార్య భర్తలు ఇద్దరు పక్కింట్లో. వాళ్ళిద్దరికి మధ్య ఏదో గొడవ వచ్చిందంట. ఆ గొడవ వస్తే ఆ ఇంట్లో అంకుల్ అడిగాడు ఆంటీని. ఏం అడిగాడు తెలియదు క్వశ్చన్. ఆమె ఏమందంటే, ఆ పని చెయ్యాలంటే ఆ పక్కన పిల్లోడు అన్నం తింటాడు, రోజు చందమామని చూస్తాడే, ఆడు పెద్దోడయ్యి చంద్రమండలం మీద పోతేగా నేను ఆ పని చేయనందంట. అర్థమైందా లేదా? వాడు పెద్దోడయ్యి చంద్రమండలం మీదకి వెళ్తే, అంటే నేను ఆ పని, వాడు వెళ్ళేది లేదు, ఆడుండేది లేదు, నీకు ఆ పని నేను చేయను, నీ మాట విన్నాను. పెద్దోడయ్యాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఒక విషయం, అదే కళతో పెరిగాడు, విజన్తో పెరిగాడు, ఒక కమిట్మెంట్తో పెరిగాడు. ఒక విషయం, కష్టపడి చదివాడు. మీరు ఒక్కసారి ఆ దినాల్లో అసలు చంద్రమండలం మీద అడుగు పెట్టడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు తెలుసా? వెళ్ళేటప్పుడే ఆల్డ్రిన్ అని ఇంకొక అతను ఉన్నాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని ముందు అడుగు పెట్టించాలా చంద్రమండలం మీద, ముందు కాలు ఎవరు పెడితే చరిత్రలో మొట్టమొదట ఫస్ట్ స్టెప్ ఆన్ మూన్ ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళ పేరే చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆల్డ్రిన్ మీకు ఎవరైనా తెలుసా? ఎవరు తెలుసు మీకు? నీల్ ఆర్మ్స్ట్రాంగే తెలుసు. డిస్కస్ చేశారు, ఎవరిని పెట్టిద్దాం మొట్టమొదటి అడుగు. వీళ్ళిద్దరిలో ముగ్గురు వెళ్ళారు, దానిలో ఇద్దరు అందులో ఉండాలి. మొట్టమొదటి ఒకటి దిగాలి, రెండో ఒకటి దిగాలి. మొట్టమొదటి అడుగు పెట్టినాడు ప్రపంచంలో హీరో, నిజమైన హీరో అతనే. ఎవరిని పెట్టిద్దాం? వాళ్ళ లైఫ్ స్టైల్ స్టడీ చేసిన తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మోస్ట్ మీక్నెస్, సాత్వికం కలిగిన వాడు, ఒబీడియన్స్, కమిట్మెంట్ ఉంది, భక్తి కలిగిన వాడు, ఇవి అట్రాక్ట్ అయినాయి. ఆయన అంత గొప్ప సైంటిస్ట్ అయినా, అంత గొప్పమైన ఏరోనాటికల్ ఇంజనీర్ అయినా, చంద్రమండలం మీద అడుగుపెట్టే స్థాయికి వెళ్ళినా ఇంత గర్వం కూడా లేదు. ఏమైనా తెలుసా? అడుగు పెట్టాడు, ప్రపంచం అంతా హీరో అయిపోయాడు ఆయన, మనందరికీ తెలుసు. అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత నేను వెళ్ళను అన్నాడు. కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన సువార్త పనిచేశాడు, దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. అయితే ఆయన ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన్ని గుర్తుపడతారని ఆయన ఒకరోజు క్రాఫ్ వేసుకోవాల్సి వచ్చింది. పెద్ద షాప్కి వెళ్తే గుర్తుపడతారని మారుమూల ఒక చిన్న బార్బర్ షాప్ ఉంటే ఎంటుకలు కత్తిరేసుకొని వస్తే తెలిసిపోయింది పలానా షాప్లో ఆయన ఏమైంది కట్ చేసుకున్నాడని
ఆ బార్బర్ షాప్కి వచ్చి అన్నాడంట, నీ దగ్గర కటింగ్ చేసుకున్నాడే ఆ ఎంటుకలు ఎంతకి ఇస్తావంటే వీడికి మైండ్ పోయింది. మనం క్రాప్ వేపించుకుని వచ్చినప్పుడు ఎంటుకలు ఎవరన్నా కొంటారా? అసలు కొనరు. ఎందుకు? విలువ లేదు ఇంటికి. వాడికి అర్థం కాలేదు. నీ దగ్గర కట్ చేసుకుంది ఎవరో తెలుసా? చంద్రమండలం మీద అడుగు పెట్టిన హీరో. వాడు అలర్ట్ అయిపోయాడు. వాడు అన్న మాట ఏంటో తెలుసా? నేను అమ్మని అంటే వాడికి అర్థమైంది, నేను అమ్మను. తెలుసా, కొన్ని కోట్లకు కొన్నారు ఆ ఎంటుకలు. ఒక్కసారి వాడు షాపు తీసి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఆ ఎంటుకల్లో DNA స్ట్రక్చర్ని టెస్ట్ చేయడానికి తీసుకున్నారు. నేనేమంటానంటే, వారంత గొప్ప వ్యక్తులు మారడానికి కారణం ఏంటంటే, ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునిలో వారు భయభక్తులు కలిగి ఉన్నారు. నిజంగా మీ లైఫ్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మీ జీవితాలు, దేవుని మీద ఆధారపడిన మీ జీవితాలు, దేవుని కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితాలు ఒక దినానికి చాలా గొప్ప జీవితాలుగా మారుతాయి. బైబిల్ అదే చెప్తుంది. మీ అందరూ ప్రభువుకు తెలుసు, మీ పేర్లు ప్రభువుకు తెలుసు, మీ జీవితాలు సుస్పష్టంగా ప్రభువుకు తెలుసు. మీరెవరో, మీరు ఏంటో, మీ స్థితి ఏంటో, మీ ఆలోచనలు ఏంటో, మీ కుటుంబం ఏంటో, మీ పరిస్థితులు ఏంటో, ఎడ్యుకేషన్లో నువ్వు ఎక్కడున్నావో, నీ కెరీర్లో నువ్వు ఎక్కడున్నావో దేవుడికి తెలియదు ఏముంది ఆలోచించండి. ఈరోజు గుడ్ టైం. ఈరోజు మీరు ఇక్కడికి రావడం, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ రైట్ అని మాటలు రాసుకోండి. క్లుప్తమైన వర్తమానం. అమ్మ, ఇందులో ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరున్నారు? ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఒకసారి ఓకే, చాలా తక్కువ టైం తీసుకుంటాను మిమ్మల్ని త్వరగా, ఎందుకంటే యూ కంటిన్యూ యువర్ స్టడీస్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎక్కువ మీ సమయం తీసుకోను, చాలా క్లుప్తంగా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టెప్స్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ, గ్రోయింగ్ అప్ ఇన్ క్రైస్ట్. స్టెప్స్ ఇన్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, గ్రోయింగ్ అప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎదగడం, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆధ్యాత్మికంగా నీవు పరిణతి చెందడం, పరిణతి అభివృద్ధి చెందడం. ఇప్పుడు మీరందరూ కూడా చాలా వరకు మీరు యూత్ స్టేజ్లో ఉన్నారు. మీరు చిన్నపిల్లలేం కాదు. అయితే మీరు పుట్టినప్పుడు లాగా ఇప్పుడు లేరు. ఆమ్ ఐ రైట్? మీరు పుట్టినప్పుడు లాగా ఇప్పుడు లేరు. ఎందుకో తెలుసా? పుట్టినప్పుడు మీరు ఎలా ఉన్నారు? పుట్టినప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ ఫోటోలు చూసుకుంటే తెలుస్తుంది. పుట్టినప్పుడు అమ్మ మీ పక్కనే ఉండాలి. నిన్ను కూర్చోలేవు, పడుకోలేవు, నుంచోలేవు, అన్నీ అమ్మే చూడాలి. అవునా? చిన్నప్పుడు నీ బట్టలు, నీ వస్త్రాలు కూడా నువ్వు వేసుకోలేవు. నువ్వు వేసుకున్నావా? ఎవరు వేశారు? మాట్లాడండి. అమ్మాయి వేసింది. అమ్మాయికి పోతే ఆడబడి ఉండేవాళ్ళు మీరు. అమ్మ ఏం చేసిందో తెలుసా? సాక్రిఫైస్ హర్ లైఫ్. ఈరోజు అంతర్జాతీయ మహిళ రైట్. చూసారా ఎంత మీరు వాయిస్ పెంచారు ఆడపిల్లలు. ఏ దినం ఈరోజు? ఉమెన్స్ డే. ఎందుకు ఉమెన్స్ డే పెట్టారు తెలుసా? యు ఆర్ సో స్ట్రాంగ్. మీరు చాలా బలవంతులు. అమ్మా, అసలు మీరేం తక్కువ కాదు. దుబాయ్లో ఒక సిస్టరు మన మెసేజ్లు చూస్తూ ఉంటారు. గూగుల్లో ఆమె ఒక CEO, ఆమె కూడా మన భారతదేశం, తెలుగు ఆమె, హైదరాబాద్ ఖరగ్పూర్లో MTech చదివిందాము, IIT. ప్రతి వారం సాయంత్రం నాకు నైట్ 11 ఫోన్ చేస్తుందాము. ఆమె ఒక సందర్భంలో ఆమె చెప్పింది, ఆమె జీతం సంవత్సరానికి 24 కోట్లు, అంటే నెలకెంత? 2 కోట్లు. మళ్ళీ ఇయర్లీ 10 crores ఆమెకి కంపెనీ నుంచి బోనస్ వస్తుందంట. 34 కోట్లు ఆమె జీతం. ఎప్పుడు? సంవత్సరానికి. ఒక స్త్రీకి ఎంత చదువుకుంది? గాడ్లీ ఉమెన్ ఆమె దైవం. ఆమె చిన్నతనంలో ఆమె భయంకరమైన కష్టాలలో చదువుకుంది. వాళ్ళ ఇంట్లో ఎవరు దేవుని నమ్ముకోలే, ఈమె ఒక్కటే దేవుని నమ్ముకుంది. వాళ్ళ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసా రక్షణలోకి? అద్భుతం. వాళ్ళ ఇంటికి ఒక పని పిల్ల ఇల్లు ఊడడానికి వెళ్ళింది. పని అమ్మాయి, పని పిల్ల చెప్పింది రక్షణ. నాకు అనిపించింది, పని పిల్ల చెప్తే ఈ మారడం ఏంది? పని పిల్ల, బైబిల్ గ్రంథంలో ఒక పని పిల్ల ఉంది. సిరియా సైన్యాధిపతి నయమాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? షోమ్రోన్ పట్టణానికి, ప్రవక్త దగ్గరకు తీసుకెళ్ళి ఆయనకు కలిగిన కుష్ఠరోగం బాగవడానికి మార్గం చూపించింది.
నేనేమంటానంటే, ఒక పని పిల్ల చెప్తే ఈమె ఐఐటి చదివేటప్పుడు దేవుని నమ్ముకుంది, ఇంట్లో రహస్యంగా బైబిల్ చదువుకునేదంట, తలుపులేసి బైబిల్ చదువుకునేది. వాళ్ళ నాన్న కూడా చాలా పెద్ద ఇంజనీరు, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా. అయితే ఈ సంగతి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఆ పని పిల్లని పని మానిపించేశారు. నువ్వు రావద్దు మా ఇంటికి, నీ వచ్చే తక్కువ కులం దేవుని చెప్పావు, నా కూతురు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేస్తాను, నో నువ్వు రావద్దు, మానిపించేశారు. ఈ అమ్మాయి భక్తులు ఎదిగింది, విశ్వాసంలో ఎదిగింది, ప్రభు కృప చూపించాడు, అమెరికా వెళ్ళింది. అమెరికాలో ఒక క్రిస్టియన్ వివాహం చేసుకుంది. ఆయన గొప్ప దైవ సేవకుడు. ఆయన కూడా పెద్ద ఇంజనీర్. ఆయన ఇప్పుడు ఆమె దుబాయ్ ప్రాంతానికి గూగుల్కి ఆమె CEO. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు మిమ్మల్ని మర్చిపోలేదు, ప్రభు మీకు సహాయం చేస్తాడు. నాకు లాస్ట్ వీక్ ఫోన్ చేసింది, డాక్టర్ గారు మీ చర్చిలో ఎవరైనా బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎవరున్నా ఒక 20 మెంబర్స్ ఇచ్చినా నేను రిక్రూట్ చేసుకుంటాను. గాడ్ గేవ్ మీ దట్ మచ్ ఆఫ్ క్యాలిబర్, నాకు ఆ స్థితి ఇచ్చాడు. నమ్మకస్తులు చర్చిలు ఎవరైనా ఉంటే, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర పంపించండి, వాళ్ళ లైఫ్ని కడదాం మనం. నిజంగా నాకు చాలా సంతోషమైంది. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత, మీరు కూడా మీ కెరీర్ని కట్టుకున్న తర్వాత అనేక మందికి చేయూతనిచ్చేవాళ్ళగా ఉండాలి. దేవుడు అలా చేస్తాడు, నువ్వు నమ్మకంగా నీ భక్తిని కొనసాగించగలిగితే. మెచ్యూరిటీ కావాలి. మనం పుట్టినప్పుడు ఇలా లేం, పసివాళ్ళగా ఉన్నాం. మన ఎదుగుదల ఎలా వచ్చిందంటే, చూడండి, పుట్టినప్పుడు పడుకొనే ఉన్నాం, తర్వాత ఏమైంది, మన స్టెప్స్ ఎలా వచ్చినాయి? పడుకున్నా మనం కూర్చోవడం మొదలుపెట్టాం కదా, కూర్చోవడం మొదలుపెట్టాం, తర్వాత బందాడతాం అంటారు చూసారా, బందాడడం మొదలుపెట్టాం, తర్వాత నుంచోవడం మొదలుపెట్టాం, దేన్నన్నా పట్టుకొని, తర్వాత తప్పటడుగులు వేయడం మొదలుపెట్టాం, తర్వాత నడక నేర్చుకున్నాం, ఆ తర్వాత పరిగెత్తడం నేర్చుకున్నాం, ఆ తర్వాత పడిపోకుండా ఉండడం నేర్చుకున్నాం. ఇవే కదా స్టెప్స్. అంతేగాని పుట్టినప్పుడే వాళ్ళు లేచి పరిగెత్తే పరిస్థితి ఏంది? పుట్టినప్పుడు లేచి పరిగెత్తితే ఏమన్నా ఉందా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ అవ్వగానే నేను ఎక్కడ లైట్ పరిగెత్తాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇది స్టెప్స్. దీన్ని ఏమంటారంటే ఎదుగుదల అంటారు. ఇంకొక మాట, పుట్టినప్పుడు మనకి ఏమిచ్చి పెంచింది అమ్మ? పాలు ఇచ్చి పెంచింది. అమ్మ పాలు తాగి మనం ఇంత టోళ్ళు అయ్యాం. తర్వాత ఏం చేసింది? పాలు చాలదన్నప్పుడు మనకేం పెట్టారు? మీకు ఇంటికి వెళ్ళి అడగండి, సిర్లాక్ పెట్టింటారు మీకు. అప్పుడు వచ్చినాయి అప్పటికే, మీరంతా చిన్నవాళ్ళేగా. సిర్లాక్ పెట్టారు పాప, ఇదివరకు సిర్లాక్ కాదు. ఏంటయ్యి? బియ్యం, కందిపప్పు, ఇంకా రకరకాల ధాన్యాలు వేసి నూరి అమ్మ పెట్టింది. మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు మీకన్నా. మీకు ఓపిక లేదు, మీకు శక్తి లేదు. ఎందుకో తెలుసా? మీరు మంచి తిండి తినలేదు. ఒక విషయం అర్థమవుతుంది, మంచి తిండి తిన్నవాడు స్ట్రాంగ్ ఉంటాడు, మంచి తిండి తిన్నవాడు. ఈరోజు నేను చెప్పే వర్తమానం కూడా అంతే, సింపుల్ కదా. ఈరోజు ఆలోచించండి, స్టెప్స్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ, గ్రోయింగ్ అప్ ఇన్ క్రైస్ట్. 2 పేతురు పత్రిక, మీ బైబిల్ గ్రంథం తెరవండి త్వరగా. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. బట్ గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడే. ఏంటి? మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మీకు ఈ అభివృద్ధి అర్థం అవ్వాలంటే, ఫిజికల్గా మనం ఎలా ఎదిగామో, ఫిజికల్గా మనం ఒక్కొక్క స్టెప్లో ఎలా ఎదిగి మీరు ఈ వయసుకు చేరుకున్నారో, మీ ఫిజికల్ గ్రోత్ను మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, మీ ఫిజికల్గా మీరు ఎంత అభివృద్ధి చెందారో మీరు తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క స్టెప్ నుంచి మీ ఎదుగుదల ఎలా వచ్చిందో మీరు అర్థం చేసుకున్నప్పుడు, సేమ్ దాన్నే దేవుడు కోరుకుంటున్న స్పిరిచువాలిటీ, ఆత్మీయంగా మనం ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. వి నీడ్ టు గ్రో ఇన్ స్పిరిచువల్. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలి, ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం శారీరకంగా ఎలా ఎదిగామో ఆత్మీయంగా కూడా ఎదగడానికి, ఒక మాట మెచ్యూరిటీ అనే మాటకి నేను ఏమంటానంటే, మెచ్యూరిటీ దాన్ని ఏమంటానంటే పర్ఫెక్షన్, పరిపూర్ణత, సంపూర్ణం. ఒక ప్రశ్న, ఇప్పుడు బిడ్డ ఎదగలేదనుకోండి, ఇప్పుడు సహజంగా 3 నెలలకి తల నిలపాలి. బిడ్డ 3 నెలలకి తల నిలపాలి కదా, మీ అందరూ తెలుసు. ఇప్పుడు వాడు 6 నెలలైనా తల నిలబట్టుకొని తల వంచేస్తున్నాడు అనుకోండి, సంథింగ్ ప్రాబ్లం.
ఇప్పుడు 3 నెలలకి తల నిలపాలి, 6 నెలలకు కూర్చోవాలి. ఇప్పుడు 3 నెలలు వచ్చినా తల నిలపలేదు అనుకోండి, ప్రాబ్లం ఉందా లేదా? వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. 3 నెలలైనా వీడు తల నిలపట్లేదు డాక్టర్, 6 నెలలైనా వీడు కూర్చోట్లా, సంవత్సరమైన వీడు నిలబట్టలా, ప్రాబ్లం ఏదో ఉంది చూడండి అంటే డాక్టర్ పరీక్ష చేసి వాడి ప్రాబ్లం అని చెప్తాడు. అంటే వయసు పెరుగుతున్న కొలది వయసుకు తగ్గట్టుగా బిడ్డ ఎదుగుదల లేకపోతే బిడ్డ ఏమైనట్టు? ఏదో లోపం ఉన్నట్టు. సేమ్ మీ లైఫ్లో కూడా దేవుని యొద్దకు వచ్చి మీరు ఆరోగ్యవంతులుగా లేకపోతే, దేవుని యొద్దకు వచ్చి వాక్యంలో ఎదుగుదల లేకపోతే, దేవుని యొద్దకు వచ్చి ఆ పరిపూర్ణత, ఆ పర్ఫెక్షన్ నువ్వు సాధించకపోతే, సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. నీ యొక్క జీవితంలో ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని తీసేసుకుంటే నీ గ్రోత్ వచ్చింది. చాలా చెట్టు ఎదుగుతుంది, దానిలో ఫలాలు రావు. ఎక్కడో చోట ఆ మూల ఎక్కడో దానికి ఇబ్బంది కలిగించే పురుగు ఎక్కడో ఉంటుంది. మనం మందు తీసుకొచ్చి కొట్టినప్పుడు లేదా ఆ ఎక్స్పర్ట్ని తెలిసి ఆ చెట్టును చూయించినప్పుడు ఆయన తొవి ఆ పురుగుని తీసేస్తాడు. దానివల్ల దానికి ఫలాలు రావు. మన లైఫ్లో కూడా మెచ్యూరిటీ లేదు, పర్ఫెక్షన్ లేదు, అభివృద్ధి లేదు, ఉన్నతమైన స్థితి లేదు, ఉన్నతంగా ఆలోచించడం లేదు. ఎందుకంటే ఆ పాపము అనే పురుగు ఎక్కడో మీ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి మీ అభివృద్ధిని అడ్డగిస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? చంపేయాలి. చిన్న మాట ఒకటి చెప్తాను, చంపు లేకపోతే చస్తావు. అందరు చెప్పండి కొంచెం పెద్దగా. ఈరోజు దాన్ని చంపాలి. నిన్ను అడ్డగిస్తున్న దాన్ని సమూలంగా చంపాలి. నిన్ను నాశనానికి తీసుకొని వెళుతున్న దాన్ని సంపూర్ణంగా చంపకపోతే నువ్వే చేస్తావు. సంసోను ఏమయ్యాడు? ప్రారంభంలోనే ఆ పాపం అనే పురుగును సంసోను చంపుంటే సంసోను బ్రతికుండేవాడు. దానిని చంపకుండా వదిలేశాడు కాబట్టి సంసోను చచ్చిపోవాల్సి వచ్చింది. కాబట్టి నేనేం జ్ఞాపకం చేస్తుంది? ఇట్స్ గ్రోత్, ఇట్స్ అవర్ గోల్. మన గోల్ ఏంటంటే మెచ్యూరిటీ. దట్ మీన్స్ పర్ఫెక్షన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అసంపూర్ణంగా ఉండకూడదు. మనం ఏదో దేవుని దగ్గరికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, దేవునితో మీకు సంబంధం లేనట్టుగా అసలు మనం ఉండడానికి వీల్లేదు. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. ఒక మాట నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఒక మాట కూడా మీరు చదవడం మంచిదని నేను భావిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక, ఏంటి ఎలా ఉండద్దు? పసిపిల్లలప్పుడు పసిపిల్లలుగా ఉండాలి. పెద్దోళ్ళు అయినప్పుడు పసిపిల్లగా ఉంటారా? ఉండరు కదా. చెప్పండి. పెద్దవాళ్ళు పెద్దోళ్ళుగా ఉండాలి, పసిపిల్లలుగా ఉండాలి. అవునా కదా? కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే మనం ఇక మీదట, ఓ యూత్, మీరు పసిపిల్లలు కాదు, ఇప్పుడు మీరు ఎవరో యూత్, మీరు యవనస్తుల యొక్క స్థితిగతులు మీలో ఉండాలి. యవనస్తుల్లాగా జీవించాలి. యవనస్తుల్లో ఉండే లక్షణాలన్నీ మీలో ఉండాలి. దేవుడు కోరుకుంటున్న ఆ యవనతనాన్ని మనం నేర్చుకోవాలి. బీ లాంగర్ యాజ్ ఎ చిల్డ్రన్ బట్ గ్రో అప్ ఇన్ క్రైస్ట్. చిన్నపిల్లలాగా ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి తెలుసా? దేవుని బిడ్డల్లాగా, దేవుని సన్నిధిలో ఉన్నవారిలాగా. దేవుడు ఏ డిజైర్ అయితే మీ లైఫ్లో కలిగి ఉన్నాడో, అసలు దేవుడు యవనస్తుల జీవితాల్లో ఎంత ఇష్టపడుతున్నాడు తెలుసా? అసలు దేవుడికి కావాల్సిందే మీరు, గవర్నమెంట్కి కావాల్సింది మీరు, ఉద్యోగాలు కావాలంటే యవనస్తులు కావాలి కదా, మిలిటరీకి, ఆర్మర్ ఫోర్స్కి యవనస్తులు కావాలి, ఏ ఉద్యోగానికైనా యవనస్తులే కావాలి. మరి దేవుని పనికి కూడా యవనస్తులే కదా కావాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది వారి జీవితాన్ని ఖర్చు పెట్టేసుకుంటున్నారు, వారి జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు, వారి జీవితాన్ని లోకంలో ఖర్చు పెట్టేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు, వాడు బలంగా ఉన్నాడు, శక్తిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తలాంతులు కలిగి ఉన్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు. వాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎందుకో వాడికి బుద్ధి పుట్టింది. అదే చెప్పాను, పురుగు తొలిచింది. ఇక నేను ఎక్కడ ఉండను, నాకు ఎంజాయ్మెంట్ కావాలి, ఫ్రీడమ్ కావాలి. మా నాన్న దగ్గర ఉంటే అన్నీ చూస్తున్నాడు, మా నాన్న దగ్గర ఉంటే బౌండరీ వాల్ గీస్తున్నాడు, మా నాన్న కంచేస్తున్నాడు, రోజు నా మీద అజమాయిషీ చేస్తున్నాడు, నేను ఒక పని చేస్తా, మా నాన్న అజమాయిషీ నేను తట్టుకోలేను, మా నాన్న దగ్గర ఉంటే నాకు ఎంజాయ్మెంట్ లేదు, మా నాన్న దగ్గర ఉంటే నాకు ఫ్రీడమ్ లేదు, స్వాతంత్రం లేదు, నేను పోతాను. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి బాంబు పేల్చాడు. ఏమని? నేను నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నా పోర్షన్ నాకు ఇచ్చేయి, నేను పోతానని. ఏం చేస్తాడు తండ్రి? ఎంతో బ్రతిమలాడు ఉంటాడు, వెళ్ళలేదు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమైంది తెలుసు? బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదంతా ఖర్చు అయిన తర్వాత 15వ అధ్యాయం తీయండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. అక్కడ ఒక మాట మీరు చదవడం, దాన్ని అండర్లైన్ చేయడం మంచిది. 14వ వచనం,
లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎవరైనా చదవండి అమ్మ తీసి. చాలు, ఎక్సలెంట్. అదంతయు ఏమైంది? ఖర్చు అయిపోయింది. అంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు తెలుసా, వాడు తండ్రి వద్దకు తిరిగి వచ్చేటప్పటికి ఏమైంది? అంతా, అందరూ చెప్పండి, అంతా ఖర్చు అయిపోయింది. మీ లైఫ్లో కూడా అంతా ఖర్చు అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తారు. చాలామంది మీకు ఈ మాట చెప్తారు, అప్పుడేనా దేవుడు? అప్పుడేనా? మనం ఇప్పుడే కదా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు? ఓల్డ్ ఏజ్. దేవుని దగ్గరికి వచ్చినప్పటికి ఓల్డ్ ఏజ్. ఏం చేస్తావు ఓల్డ్ ఏజ్తో? ఉద్యోగానికేమో నీవు యంగ్గా ఉన్నప్పుడు ట్రై చేస్తావు, యూత్లో ట్రై చేస్తావు. మరి దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలి? యూత్లోనే కదా రావాలి, యవన కాలంలోనే కదా రావాలి. కానీ మనిషి చూసారా, ఇట్లా చాలామంది ఆలోచిస్తున్నారు. అదంతా ఖర్చు అయిన తర్వాత వాడి బలం ఖర్చు అయిపోయింది, వాడి ఎనర్జీ ఖర్చు అయిపోయింది, వాడి ఎంతూజియాజం ఖర్చు అయిపోయింది, వాడి టాలెంట్స్ ఖర్చు అయిపోయాయి. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఓల్డ్ ఏజ్ పీపుల్ నేటి దినాన చర్చిల్లో ఎక్కువ మంది యూత్ ఉంటున్నారా, ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటున్నారా? ఎందుకు? వాళ్ళని అడిగితే చెబుతారు చచ్చిపోతానన్న భయం వాళ్ళకి. మీకు ఆ భయం లేదు. నేనేమంటాను తెలుసా, ఒక ప్లాన్, ఒక ఆలోచన, మీకు కూడా ఒక విజన్ ఉండాలి. రానున్న రోజుల్లో చర్చిల నిండా మీలాంటి అవనస్తులు ఉండాలి. దేవుడు ఎంత ఎంజాయ్ చేస్తాడు తెలుసా, ఎంతగా ఆనందిస్తాడు తెలుసా. మనుషులుగా మనం ఉన్నాం, దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు, మనకు మంచి పేరెంట్స్ ఇచ్చాడు, ఒక చర్చి ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడు? అందుకే దేవుని సంతోష పెట్టాలంటే ఎంటైర్ చర్చి నిండా మీలాంటి యూత్ ఉండాలి. అంతా ఖర్చు అయిపోయిన తర్వాత కాదు, అంతా ఖర్చు అయిన తర్వాత దేనికి? ఇంకా వేస్ట్ ఫెయిల్ అయిపోయాడు వీడు. కానీ దేవుడు వేస్ట్ అయిన వ్యక్తుల్ని వేస్ట్గా అనడు. తిరిగి దేవుడు ఒక జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట, ఇక్కడున్న మీ అందరికీ ఇంకా మీ వయసు ఖర్చు అయిపోలేదు. ఇక్కడున్న మీ అందరికీ ఇంకా మీలో బలం తగ్గిపోలేదు, మీలో శక్తి తగ్గిపోలేదు, మీ తలాంతులు ఇంకా కనుమరుగైపోలేదు. స్టిల్ యు ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఖర్చు అయిపోకముందే యవనుడా, నీ యవన కాలం ముందు కాడి మోయిట నరునికి, నిజంగా ఎంత మంచి మాట, కాడి మోయిట నరునికి మేలు, కాడి మోయిట నరునికి మేలు, నీకు మేలు. దేవుడు నీ జీవితాన్ని గొప్పగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మెచ్యూరిటీకి మనం వద్దాం. మెచ్యూరిటీ ఎలా సాధిస్తాం, అభివృద్ధి ఎలా సాధిస్తాం, మన గ్రోత్ ఎలా ఉన్నతంగా వెళ్తుంది, మనలో పర్ఫెక్షన్ ఎలా వస్తుంది అనేదాన్ని జ్ఞాపకం చేస్తుంది. నెంబర్ 1, ఏ డిజైర్ టు గ్రో. నీలో ఇటువంటి కోరిక, ఇటువంటి తృష్ణ, నీలో ఎదగాలి అన్న ఆలోచన నీకు ఉండాలి. ఏ డిజైర్ టు గ్రో ఉందా? మీ అందరికీ ఖచ్చితంగా ఈ ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా ఈ కోరిక ఉంటుంది. ఏంటో తెలుసా, నేను ఎదగాలి, గొప్ప వ్యక్తిగా మారాలి, నేను ఉన్నతంగా వెళ్ళాలి, అనేకులకు దీవెనగా మారాలి, అనేకులకు సహాయం చేయాలి, అనేక మందికి దేవుని గురించి చెప్పాలి, నేను ఒక గొప్ప వ్యత్యాసాన్ని కలిగించే వ్యక్తిగా ఉండాలి. దట్ మీన్స్ ఏ డిజైర్ టు గ్రో. నీలో కోరిక ఉంది, గుడ్. కోరిక ఉండడం చాలా ముఖ్యం. అయితే కోరిక లేకపోతే మనం ఏది చేయలేం. యేషేబు ఆలోచించాడు, దేవుడు చిన్నప్పుడే ఆయనకి ఒక కలలు ఇచ్చాడు. ఏంటో తెలుసా, ఎప్పటికైనా ఆయన ఉన్నతంగా వెళ్తాడని. వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నదమ్ములు అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తారంటే అర్థం ఏంటి? అందరి చేత నమస్కారం పెట్టించుకునే పరిస్థితుల్లో ఒక దినానికి అతను ఎదుగుతాడని దేవుడు ఎప్పుడు, ఇంకా యేషేబుకి 12, 13, 14 సంవత్సరాలు అప్పుడే దేవుడు ఆ కలలు ఇచ్చాడు. కానీ యేషేబు జీవితంలో దేవుడు కలలు ఇచ్చాడు, కానీ అవన్నీ నెరవేరేటట్టు ఎంత మాత్రం. కానీ యేషేబు ఆలోచించండి, ఆ కోరిక, యేషేబులో ఉన్న తృష్ణ, ఆ కలలు ఒక దినానికి నెరవేరుతాయని అతనిలో ఒక డిజైర్ ఉంది. ఆ డిజైర్ని అతను వదిలిపెట్టలేదు. మనం చాలాసార్లు ఒక కోరిక ఉంటుంది, ఏదో ఒకటి చేద్దామని. ఆ కోరిక నీకు కొద్ది కాలం ఉంటుంది, ఆ కోరికను నువ్వు వదిలేస్తావు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, వీ విల్ నెవర్ గ్రో అన్లెస్ వీ వాంట్ టు గ్రో. మనకి ఆ కోరిక లేకుండా మనం ఎప్పుడు కూడా ఎదగలేం. ఎదగాలి అన్న కోరిక, ఒక్కసారి ఆలోచించండి, ఏ కోరిక ఉండాలి? ఎదగాలి అన్న కోరిక మీ అందరికి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎదగాలి అన్న కోరిక. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎదగాలి అన్న కోరిక ఉన్నప్పుడు మన ఎదుగుదలకి ఏం చేసాం? చిన్నప్పుడేం పాలు తాగాం, పెద్ద అయ్యేటప్పుడు ఏం చేసాం మనం? ఆలోచించండి. చిన్నప్పుడు పాలు తాగాం మనం, పెద్ద అయిన తర్వాత ఏం చేసాం? చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఎదుగుదల. చిన్నప్పుడు పాలు తాగావు, ఇప్పుడు ఏం చేసావు? ఫుడ్ తింటున్నావు. అంటే ఏమర్థం అవుతుంది? మనం వయసు పెరిగే కొద్దీ మనం తీసుకునే ఫుడ్లో ఏమైంది? మార్పు వచ్చింది. నువ్వు ఇంకా బలంగా ఉండాలంటే మనకి ఎనర్జీ లేదు, ఏం చేస్తావు? మంచి ఫుడ్ తీసుకుంటావు, మిల్క్ తీసుకుంటావు, ఎగ్ తీసుకుంటావు, ఇంకా చికెన్ తీసుకుంటావు, మటన్ తీసుకుంటావు, వెజిటేబుల్స్ తీసుకుంటావు, జ్యూస్ తీసుకుంటావు. అవునా కదా? ఎందుకు తింటున్నావు ఇవన్నీ? మనకేం కావాలి? ఎనర్జీ కావాలి, బలం కావాలి. ఈరోజు నీకు ఆ కోరిక ఉండాలి అనబట్టే కదా నువ్వు ఫిజికల్గా ఎదగడానికి ఆ ఫుడ్ తీసుకుంటున్నావు. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఫిజికల్గా ఆలోచించండి. మనం ఎదగడానికి ఇంత ఫుడ్ తీసుకున్నాం కదా, మరి స్పిరిచువల్గా ఎదగాలి కదా మనం. ఈరోజు మన కాన్సన్ట్రేషన్ ఏంటో తెలుసా? స్పిరిచువాలిటీ, ఆత్మీయంగా మనం ఎంత ఎదిగాము, దేవుల్లో ఎంత ఎదిగాము. శారీరకంగా మనం ఎదుగుదల కనిపించింది. పుట్టినప్పుడు మనం లాగలేము. ఇప్పుడు మనం అందరం ఎప్పుడు పెద్దోళమో కాదా? మాట్లాడండి, పెద్దోళమో కాదా? పుట్టినప్పుడు ఎలా ఉన్నాం మనం? మనకేం తెలియదు. ఏమన్నా తెలుసా? లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? మన పక్కన వాళ్ళు ఎవరున్నారో మనకు తెలుసా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలుసా? తెలీదు. నువ్వేమైనా మాట్లాడగలిగావా? మాట్లాడలేదు. వాళ్ళ మాటలు నీకు అర్థం కావు. నువ్వు ఎదుగుదల ఎలా వచ్చిందో చూడండి. నువ్వు ఫిజికల్గా శారీరకంగా ఎలా ఎదిగావు? ఒక్కసారే మాటలు మాట్లాడేసావా? ఒక్క మాట మాట్లాడావా? మీరు మీ అమ్మ పక్కన కూర్చొని ఏంది విశేషాలు అన్నారా ఏంటి? మాట్లాడండి. అమ్మ అన్నావు, తర్వాత అమ్మ, తర్వాత అత్త అన్నావు, ఇంకేమన్నావు? నాన్న అన్నావు, ఇంకేమన్నావు? ఇవేగా చిన్న చిన్న పదాలేగా. శబ్దాలు చేసావు. నువ్వు చేసే ఆ శబ్దాలు మీ అమ్మకి ఎంత, మీ నాన్నకి ఎంత సంతోషం ఇచ్చినాయి. కానీ నేటి దినాన్ని మీరు చేసే శబ్దాలు విషమించిపోయినాయి, నేరాలు ఘోరాలు. అమ్మ మీ అరుపులకి మీ తల్లిదండ్రులు హడలిపోతాను. మొన్న కాంటి చెప్తుంది, అయ్యా వాడు ఇంటికి వస్తున్నాడంటే చాలు హడలిపోతుంది. ఏం చేస్తున్నాడు? అరుస్తాడయ్యా, ప్లేట్లు పగలు కొడతాడు, అవి చేస్తాడు, ఈ చేస్తాడు. మీరు ఆలోచించండి ఒకసారి. మీరు ఎప్పుడు అలా చేయకండి. తల్లిదండ్రులు కష్టపెట్టద్దు, తల్లిదండ్రులు బాధ పెట్టద్దు, వాళ్ళని సంతోషంగా పెట్టాలి. మీ జీవితంలో ఇది మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్పిరిచువల్గా మనం ఎలా ఎదుగుతున్నామంటే, పేతురు భక్తుడు ఒక చక్కగా మీకు ఏమంటాడంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? డిజైర్ ద ప్యూర్ మిల్క్ దట్ యు మే గ్రో దేర్ బాయ్. డిజైర్ ప్యూర్ మిల్క్. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం వాక్యం అనే పాలను మీరు అపేక్షించండి. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని దేంతో పోల్చాడంటే పాలతో పోల్చాడు, మిల్క్తో. తెలుసా? మిల్క్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ ఫుడ్, సమీకృత ఆహారము అంటారు. మిల్క్ తాగితే చాలా ఎనర్జీ వచ్చింది. వాక్యానికి కూడా దేంతో పోల్చారంటే పాలతో పోల్చారు. పాలు తాగడం ద్వారా ఎలా శారీరక ఆరోగ్యం వచ్చిందో, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యం మీద మీకు డిజైర్ ఉండడం బట్టి, దేవుని వాక్యాన్ని నిత్యము ధ్యానించడం ద్వారా మీ జీవితంలో గొప్పగా ఎదుగుతారు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఆ కోరిక ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. ఒక మాట జ్ఞాపకం అంత మాత్రమే కాదు, వీ మస్ట్ మెయింటైన్ దిస్ డిజైర్ టు గ్రో. వీ మస్ట్ మెయింటైన్ దిస్ డిజైర్ టు గ్రో. మనం ఎలాంటిదంటే, ఆంధ్ర వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. మనం ఆంధ్ర వాళ్ళమైనా కాదా? ఆంధ్ర వాళ్ళు మాట్లాడండి, ఆరంభ అందాకెందుకు. మీరు ఎగ్జామ్కి మొదలు పెట్టేటప్పుడు ఒక కుర్చీ కొన్నారు, ఒక ప్యాడ్ కొన్నారు, రాసుకోవడానికి 5-6 పెన్నులు. ఎన్నడూ ఆ కుర్చీ మీద కూర్చోవాలా, ప్యాడ్ ముందు వేసుకోవాలా. ఎందుకు కొన్నా? ఏం చేయటానికి కొన్నావు? చదవడానికేగా. చదివావా? ఎంతసేపు కూర్చున్నారు మీరు చెప్పండి? ఎంతసేపు కూర్చున్నారు దాని ముందు? ఎంత రాసావు? ఎన్ని పేజీలు చూడకుండా రాసావు? నిజంగా న్యాయం మాట్లాడండి మీరు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక్కసారి మీలో ఉన్న ఆ బర్నింగ్ సెన్సేషన్, మీలో ఉన్న ఆ థర్స్ట్, మీలో ఉన్న డిజైర్, ఆ ప్యాషన్, ఆ ఎంతూసియాజం, దాన్ని పూర్తి చేయకండి. ఏషేబు పూర్తి చేయలేదు.
యేషేబు మర్చిపోలేదు, యేషేబు దేవుని మీద నొచ్చుకోలేదు. యేషేబుకి ఇంకా కలలు మెదులాడుతున్నాయి. యేషేబు ముందు విజన్ ఉంది, దేవుడు ఉన్నాడు, వాగ్దానాలు ఉన్నాయి, ఒక దినానికి నెరవేరుతాయని. యేషేబులో స్టిల్ ఇట్స్ ఎ బర్నింగ్ డిజైర్. యేషేబులో అది మెయింటైన్ అవుతా ఉంది. ఏంటో తెలుసా, దేవుడు నా జీవితంలో 100% ఏదో ఒక దినాన నాకిచ్చిన కలలను దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మెయింటైన్ చేయండి. నేను ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎప్పుడు డీలా పడిపోకండి, నిరాశ పడకండి. ఒక్కొక్కసారి మీరు అనుకున్నవి జరగకపోవచ్చు, అన్నీ జరగాలని లేదు, జరగలేదు అని అంత అయిపోయింది అనుకోండి. యేషేబు అనుకున్నది ఏది జరగల. ఆయన దేవుడు అతనికి ఇచ్చిన విజన్ నెరవేరకుండా పోయిందా? మీ లైఫ్లో కూడా ఎప్పుడు మీరు జరగలేదు అయితే ఏమైంది? మీరు అనుకున్నది కావటం లేదు, ఏమవుతుంది? దేవుడు చూస్తున్నాడు, దేవుడు మరొక డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు. దేవుని డైరెక్షన్ పర్ఫెక్ట్. మీరు ఎప్పుడు నిరాశ పడకండి. మీరు అనుకున్నది జరగకపోతే ఇంకా మంచిది. ఎందుకో తెలుసా, గాడ్స్ డినాయల్, దేవుడి యొక్క డినాయల్ అంటే తిరస్కరణ మిమ్మల్ని ఏదో చేయడానికి కాదు, రీడైరెక్షన్. దేవుడు నిన్ను ఇంకొక డైరెక్షన్లో తీసుకుని వెళ్తున్నాడు. ఈరోజు ఒక మాట జ్ఞాపకం, దేవుడు తిరస్కారాలు మన జీవితంలో అడ్డంకులు కాదు, మరొక అద్భుతమైన దారిలో దేవుడు తీసుకుని వెళ్తున్నాడని అర్థం. కాబట్టి స్టిక్ ఆన్ యువర్ విజన్, స్టిక్ ఆన్ యువర్ ప్యాషన్, స్టిక్ ఆన్ యువర్ ఎంతూజియాజం. దాని మీద నిలబడు, దిగద్దు, గ్రో అవ్వాలి, అక్కడే నిలబడు. దేవుని వైపు చూడు, ప్రభువా దిస్ మై ప్యాషన్, నేను ఏం చేయాలి చెప్పు ప్రభువా, నా లైఫ్లో నేను ఇంకేం చేయాలి, ఇంకెలా చదవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, దేవుడిని అడుగు. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. మొట్టమొదట ఆ డిజైర్ని మీ జీవితంలో అలాగే దాన్ని ఎలాగా ఉంచండి. 2, నరిష్మెంట్. వీ నీడ్ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. రెండోది, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి? నరిష్మెంట్. మంచి పోషకాహారాలు కావాలి. బిడ్డ ఎదుగుతున్న కొలది బిడ్డకు మంచి ఆహారాలు కావాలి. మీ ఏజ్లో మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన ఫుడ్ మళ్ళీ ఎప్పుడు తీసుకోలేరు, అవునా? ఇప్పుడు మీరు ఏది తిన్నా మీకు మంచి హెల్దీ గ్రూప్ కదా, మీరు ఏది తిన్నా డైజెస్ట్ అయిపోద్ది, అవునా కాదా? ఇప్పుడు మీరు ఏదైనా తినచ్చు. ఎంత ఎక్కువగా మంచి ఫుడ్ తీసుకుంటే మీరు అంత ఎనర్జీ ఉంటారు, ఎంత తక్కువగా ఫుడ్ తీసుకుంటే అంత లో లెవెల్ ఎనర్జీ ఉంటుంది మీకు. కాబట్టి నేను జ్ఞాపకం చే, వీ నీడ్ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. లోకంలో మనకి రకరకాల ఫుడ్ ఉంది. ఏంటి రకరకాల ఫుడ్? లోకంలో మీకు ఎన్ని ఫుడ్లు ఉన్నాయి? చిన్నప్పుడు మీకు మీ అమ్మ క్రిస్మస్కి అనుకుంటా, నాకు తెలిసి మీకు చికెన్ చేసి పెట్టేవాళ్ళు. ఎప్పుడు? క్రిస్మస్కే. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే రకరకాల బిర్యానీలు, పిచ్చి బిర్యానీ, రకరకాల. ఇది చూడండి, కుండ బిర్యానీ అంటే ఏంది కుండ బిర్యానీ. ఇంకోటి బొంగు బిర్యానీ అంట. ఏంటది? అసలు నేను మొన్న ఆ వీడియో చూసా. బొంగులో వండి దానిలో నుంచి ఒక పెద్ద గొట్టంతో లాగుతున్నారు బయటికి. దానికోసం 20 మంది కూర్చొని ఉన్నారు అక్కడ. అయినా మనిషికి చాలలేదు. ఇంకా రకరకాల ఫుడ్లు. లోకంలో ఎన్ని ఫుడ్లు ఉన్నాయో ఇంకా బోల్డ్ అని ఉంటాయి మనకు తెలియని. కానీ మనకు అవసరమైంది ఒకే ఒక ఫుడ్. ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. నువ్వు ఎంతగా వాక్యం చదువుతావో, ఎంతగా వాక్యాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకుంటావో. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ ఎలోన్. రొట్టె వలన మాత్రమే కాదు, ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడు. ఒక మాట, నిజంగా మీరు బైబిల్ బాగా చదువుతున్నారా? బాగా చదవండి. కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? దివారాత్రములు నేను దాన్ని ధ్యానిస్తాడు. టు గెట్ దిస్ నరిష్మెంట్ వీ మస్ట్ స్టడీ ద బైబిల్ అండ్ అటెండ్ చర్చ్ మీటింగ్. మనకి ఎక్కువ పోషకాలు రావాలంటే ఏం చేయాలి? ఎక్కువ బలవంతులుగా ఉండాలంటే 2 విషయాలు. దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించండి. మీకు సమయం ఉన్నప్పుడు ధ్యానించండి. దేవుని వాక్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి, ఎక్కువ దృష్టి పెట్టండి, ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. దేవుని వాక్యం చదువుతున్నారు. ఇంకా రెగ్యులర్ చర్చ్ సర్వీస్కి సండే మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ సర్వీస్కి అటెండ్ అవ్వండి.
బైబిల్ క్లాసులు ఉన్నాయి, అటెండ్ అవ్వండి మీకు సమయం ఉన్నప్పుడు. సమయము లేదనుకోవద్దు, మీరు బోల్డంత సమయాన్ని పాడు చేసేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? చర్చితో మీకు రెగ్యులర్ కాంటాక్ట్ కావాలి. ఒక చర్చి వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, అపోస్తలుడైన పౌలు టైంలో. వాళ్ళంట అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తే వాళ్ళు బెరయా చర్చి, ఆ చర్చి పేరు అందరు చెప్పండి, ఏం చర్చి అది? బెరయా చర్చి. వాళ్ళంట పౌలు వాక్యం చెప్తే వాళ్ళ ఆసక్తి ఏంటో తెలుసా? అమ్మో, పౌలు చాలా గొప్ప బోధకుడు, పౌలు ఇంత గొప్ప వాక్యం చెప్పాడు అనుకోలేదు. పౌలు చెప్పినవి అని రాసుకొని ఇంటికెళ్ళి ఈ బైబిల్ గ్రంథం తెరిచి పౌలు చెప్పింది మన బైబిల్లో ఉందా లేదా అంటే, పౌలు చెప్పింది దేని దగ్గర పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళు? బైబిల్ దగ్గర. అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ని ఇప్పుడు ఇక్కడ విన్న వాక్యం కూడా మీరు రాసుకొని, ఇక్కడ విన్న వర్తమానం సొంత డబ్బా కొట్టాడా? వాక్యంలో ఉందా? వాక్యంలో ఉంటే రిసీవ్, సొంత డబ్బా రిజెక్ట్. ఎందుకో తెలుసా? సొంత డబ్బాలు మన గ్రోత్కు పనిచేయవు, అనవసరమైన మాటలు ఇక్కడ పనిచేయవు, వాక్యమే పనిచేస్తాడు, దేవుడే పనిచేస్తాడు. సొంత మాటలు, సొంత తెలివితేటలు, సొంత ఉచ్చారణ, సొంత వాగ్దాటి దేనికి పనికిరాదు. కాబట్టి మీరు కూడా మంచి అలవాటు ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా ఆదివారం సర్వీస్ రాసుకోవడం మంచిది. చక్కగా నోట్బుక్ కూడా పెట్టుకోండి, కలర్ పెన్స్ పెట్టుకోండి, ప్రతి విషయం రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వాక్యం చెప్పారని దానిని మీరేం చేయాలో తెలుసా? ఇలా ఉందా లేదా? వాక్యంలో ఇలా ఉంది, అయితే నాకు ఇచ్చిన టీచింగ్, ఇచ్చిన ప్రీచింగ్ వాక్యంలాగా ఉందా లేదా? దానిని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇది మీరు అభివృద్ధి చెందడానికి ఒక అద్భుతమైన విషయం. ఆలోచించారా? దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఏమవుతుందో తెలుసా? 119వ కీర్తన అంతా కూడా ఒక్కసారి మీరు 119వ కీర్తనకు వెళదాం రండి త్వరగా. 119వ కీర్తన ఊరికి ఒక్కసారి మీ దృష్టి దాని మీద వేసేసేయండి. పెద్ద అధ్యాయం దేవుని వాక్యం గురించి ఇదంతా. 176 వచనాలు ఉన్నాయి ఇందులో. 176 వచనాల్లో నేను ఒక్క చదువుతున్నాను, మీరు 47 చూడండి. 47వ వచనం ఏముందో చూడండి. అక్కడ నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు. దేవుని వాక్యం అంట ఆయన సంతోషం సమాధానం ఏది ఉందంటే, దేవుని వాక్యాన్ని బట్టి హర్షిస్తాడంటే కేరింతలు కొడతాడు, గంతులు వేస్తాడు, ఆనందపడతాడు. కొత్త ఫోన్ కొన్నప్పుడు ఆ రోజు ఎట్లుంటుందో మీకు? ఆ సాయంత్రం అన్నం ఆకలి అవ్వదు, పడుకోరు కదా, దాన్ని చూసుకుంటూ ఉంటారు ఎంతసేపు? తెల్లారిందాక. కానీ ఈయన తెలుసా ఎన్ని రోజులు చూస్తారు దాన్ని? కొత్త మోడల్ వచ్చిందిగా, మళ్ళీ కొత్త మోడల్ వచ్చిందాక ఆనందం సంతోషం, ఆ మోడల్ వచ్చిందాక మళ్ళీ ఇది ఇచ్చేసి దాన్ని ఎలాగైనా. కానీ దేవుని వాక్యం అలా కాదు, ఎప్పుడు. దావీదు చూడండి, దాని తర్వాత ఏమంటున్నాడంటే ఇంకొక 48 కూడా చూడండి. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు చేతులు ఎత్తున్నాను, నీ కట్టడలు నేను. ఆయనకంటే ప్రియంగా ఉందంట. నేనొక మాట, మీకు ఇష్టమైంది ఏంటి? రకరకాల ఇష్టాలు, కానీ దావీదుకి ఇష్టం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. 95 నుంచి చూడండి, 95 నుంచి 99 దాకా. నన్ను కీర్తన 97 నుంచి చూద్దాం. 97, 98, 98, 99 అద్భుతం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నది. ఏంటంట? దావీదు అంటున్నాడు, నీ వాక్యం నాకు ప్రియంగా ఉంది, దినమెల్లా నేను దాన్ని. ఇప్పుడు మీకు ఇష్టమైన ఫోన్ను అలాగే చూస్తూ ఉంటారు మీరు, చూసి 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 ఏమైంది? ఇష్టం కాబట్టి చూస్తున్నావు దాన్ని, ఇష్టం కాబట్టి. దావీదుకి పాపం ఆ టైంలో ఫోన్ లేదు, ఆయన ఫోన్ చూడ్డో, ఏం చూస్తున్నాడు? వాక్యాన్ని, రోజంతా వాక్యం. నిజంగా చూడండి, నిత్యము నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి కలుగజేయుచున్నవి. తెలుసా? దావీదు శత్రువులు చాలామంది ఉన్నారు. అందరికన్నా జ్ఞానవంతుడు ఎవరంటే దావీదే, బలంగల్లవాడు ఎవరంటే దావీదే, అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉంది దావీదే. ఎందుకో తెలుసా? దావీదు రహస్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని దావీదు ధ్యానం చేస్తాడు, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన. దివారాత్రములు వాక్యమును తల దగ్గర పెట్టుకోవటం ధన్యమా. బైబిల్ ఏడుంది? అందరికి బైబిళ్ళు ఉన్నాయా లేవా? వాయిస్ అందరికి బైబిళ్ళు ఉన్నాయా? బైబిల్ తెచ్చారా? బైబిల్ ఉండాలి. బైబిల్ లేకపోతే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది మనకి. అంటే అర్థమేంటో తెలుసా? చేతిలో కాదు, బైబిల్ ఉండాలి. ఎక్కడ? హృదయంలో. విన్న వాక్యం హృదయంలో భద్రం చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నీ వాక్యం, నేను పాపం చేయను. ఎందుకో తెలుసా? నీ వాక్యం నా గుండెల్లో ఉంది, నా హృదయంలో ఉంది. శత్రువులకు మించిన జ్ఞానం ఉంది. ఆ తర్వాత 98, నీ ఆజ్ఞలు
నిత్యము నాకు తోడుగా ఉన్న నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగజేయుచున్నది. 99 నీ శాసనములు నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం. మీకు ఎవరైతే బోధకులు ఉన్నారో, మేబీ మీ లెక్చరర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరికన్నా నీకే ఎక్కువ జ్ఞానం కావాలంటే నువ్వేం చదువుకోవాలి? దేవుడే మీకు జ్ఞానం ఇస్తాడు. దాని తర్వాత 100 నీ ఉపదేశము నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. శత్రువుల కంటే, బోధకుల కంటే, ఇంకా వృద్ధుల కంటే. అందరు చెప్పండి. 1 శత్రువుల కంటే పెద్దగా, సెకండ్ వృద్ధులు, 3 రెండోది బోధకులు, మూడోది మళ్ళీ చెప్పండి అందరూ. ఎవరెవరికంటే? శత్రువులు, బోధకులు. ఏం చదవాలి మనం? దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవడం ద్వారా మీ జీవితంలో ఎంతెంతో గొప్పగా అవుతారు. కాబట్టి టేక్ దిస్ టెస్ట్ టు చెక్ యువర్ స్పిరిచువల్ నరిష్మెంట్. నేను ఈరోజు ప్రశ్న వేస్తున్నాను మీ ముందు. దేవుని వాక్యానికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఈరోజు ఎంత సమయం కేటాయించారు? ఈ వారం ఎంత సమయం కేటాయించారు? ఒక ప్రశ్న. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో బైబిల్. మీకు ఒక విషయం తెలుసా? ఈ బైబిల్ని ఎప్పుడు పక్కన పెట్టేశారు చాలామంది. చదవట్లేదు, టైం లేదు వాళ్ళకి. ఫోను ఉదయాన్నే కళ్ళు తెరవగానే తల కింద పెట్టావు కదా, దాన్ని తీసి చూస్తావు. చూడాల్సింది అది కాదు, వాక్యం చూడు. తోడుగా ఉండేది దేవుని యొక్క వాక్యం, ఇంకేది నీకు తోడుగా ఉండదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఫోన్తో ఎంత ఎంటర్టైన్మెంట్ చేసావు ఈ వారం అంతా? దేవునితో ఎంజాయ్ చేసావా? దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేసావా? ఎంత టైము బైబిల్ స్టడీ చేసావు? ఎంత టైం క్వైట్ టైం చేసావు? ఎంతగా దేవుని పరిచర్య చేసావు? ఎంతగా దేవుని కొరకు ఉపయోగపడ్డావు? ఇది చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఈ ఆహారం అద్భుతం, దేవుని యొక్క వాక్యం. రెగ్యులర్గా నువ్వెంత తీసుకుంటే అంత బలం పొందుతుంది. 3rd one, ఎక్సర్సైజ్ అండ్ ప్రాక్టీస్. 3వది మీరు చేయాల్సింది మెచ్యూరిటీ, పర్ఫెక్షన్ రావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజ్ విలువ తెలియాలి అంటే మనం అథ్లెట్ని చూడాలి. ఎక్సర్సైజ్ ఎందుకు? వాళ్ళు రన్నింగ్ రేసులో పాల్గొనేవాళ్ళు ఒక్కసారి ఏం పాల్గొనరు, చాలా రోజులు ప్రాక్టీస్ చేసి. ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయినట్టున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐ ఏదో పోస్టులు పడ్డాయి కదా, దానికి చాలామంది గ్రౌండ్కి వెళ్ళి ఎందుకు ప్రాక్టీస్ చేశారు? డైరెక్ట్గా వెళ్ళొచ్చుగా ఈవెంట్కి. డైరెక్ట్కి వెళ్తే ఎవడన్నా గెలుస్తాడా? ఎవడన్నా పరిగెత్తాడా? అక్కడ పరీక్షకి వెళ్ళడానికి ముందు దానికి ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి. మీ లైఫ్లో కూడా కష్టమేది లేదు ప్రాక్టీస్ చేస్తే. ప్రాక్టీస్ మ్యాన్స్ మేడ్ పర్ఫెక్ట్. తినగా వేము అంటే ఏంది తెలుగులో? వేము అంటే ఏంది? వేపాకు. ఒకరోజు తింటే చేదుగుంటుంది, రెండో రోజు చేదుగుంటుంది, మూడో రోజు చేదు తగ్గిద్ది, ఇంకా తింటే చేదు నీకు అలవాటైపోద్ది. చేదే నీకు అలవాటైనప్పుడు మొదటి రోజు ఎర్లీ అవర్స్లో లేవడం కష్టం, అలవాటు అయిపోద్ది. ఉదయాన్నే లేచి బైబిల్ చదివి రాసుకోవడం కష్టం, అలవాటు అయిపోద్ది. నువ్వు అలవాటు చేసుకుంటే అలవాటు అయిద్ది, నువ్వు అలవాటు చేసుకోకపోతే అలవాటు కాదు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ దేవుని వాక్యం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తాడు, తిమోతి వీటి యందు నువ్వేం చేయంటే సాధకం చేసుకో. ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ గాడ్లీనెస్. ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్. ప్రాక్టీస్ చేయాలి. దేవుని వాక్యం కంటత పెట్టాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, మోకరించి ప్రార్థన చేయాలి, క్వైట్ టైం చేసుకోవాలి. ఎవరికి తెలియకుండా దూరంగా వెళ్ళి వాక్యాన్ని ధ్యానించాలి, కంటత పెట్టాలి, నిత్యం దేవుని దగ్గర కూర్చోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఎలాగా? మీరు ఆలోచించండి. చరిత్రలో మీకన్నా బలహీనలు దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? సాధన చేశారు. మోషే తర్వాత అంత స్థానానికి ఎదిగిన యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వేం భయపడద్దు, ఇన్ని లక్షల మందిని నేను ఎలా నడిపిస్తానని భయపడుతున్నావా? నువ్వు చిన్నోడివే, యవనస్తుడివే. అయితే ఒక విషయం చెప్తున్నాను విను, మోషేకి తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటా. దేవుడు చెప్పిన రహస్యం చూడండి. నీకు ఒక రహస్యం చెప్తున్నా యెహోషువ, ఇదిగో నీకు ఉండనే ఉంది దేవుని యొక్క వాక్యం. ఇదిగో దేవుని వాక్యం ఉంది కదా, దానిని చదువు. రహస్యం ఏంటో తెలుసా? తీయండి యెహోషువ గ్రంథం. ఆ రహస్యం మీకు తెలిస్తే మీ జీవితంలో కూడా మీరు ఎంతో గొప్పవాళ్ళు అవ్వడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఆ రహస్యాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి అమ్మా, 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకొని
బా చక్కగా వర్ధిల్లింప. సింపుల్. మీరు వర్ధిల్లాలి అంటే ఏం చదవాలి? దేవుని వాక్యం. ఎప్పుడు? దీవారాత్రాలు, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఏం చేయాలో తెలుసా? ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి దేవుని యొక్క వాక్యం. ఎందుకో తెలుసా? ఎక్సర్సైజ్ అండ్ ప్రాక్టీస్ ఆర్ ఎసెన్షియల్ టు స్పిరిచువల్ గ్రోత్. ఇవి లేకపోతే సాధనముల పనులు సమకూడు. మాట్లాడండి. సాధనముల పనులు సమకూడు ధరలోన. సాధన చేస్తే పనులు సమకూరుతాయి. దేవుని వాక్యం కూడా అంతే. సాధన చేయాలి. ఎంతమంది సాధన చేస్తున్నారు చెప్పండి? మనకెవరికి ఇంగ్లీష్ రాదు, తెలుగు వాళ్ళం మనం. మీకు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? సాధన లేదు. ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఇంగ్లీష్ రాంగా లేనిది మనకెందుకు రాదు? దేవుని వాక్యం చదవడం ప్రారంభించండి, అర్థం చేసుకోవడం, దేవుని వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవడం మొదలుపెట్టండి. వాక్యం లేకుండా మన జీవితాలు అర్థం కాదు. వాక్యం లేకుండా మనం బ్రతకలేం. యెహోషువతో అంటున్నాడు, నీవు దీని ప్రకారం చక్కగా నడిస్తే నువ్వు చాలా చాలా అభివృద్ధి చెందుతావు అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో ఎంతో గొప్పది. అంత మాత్రమే కాదు, ఈ మ్యూజిక్ వాయించేవాళ్ళు కూడా ఎంత ప్రాక్టీస్ కావాలి? పాటలు పాడేవాళ్ళు ఎంత ప్రాక్టీస్ కావాలి? కార్న్ ప్రీస్ట్లే అనే ఒక వయలిన్ విద్వాంసుడు ఉన్నాడు ఈ ప్రపంచ చరిత్రలో. వయలిన్ విద్వాంసుడు ఎంతెత్తే ఉంటాడు ఆయన, ఎక్కువ ఎత్తుంటాడు, నల్లగా ఉంటాడు, ముఖం బాగోదు. ఆయన ప్రపంచంలో వయలిన్ వాయిస్తే ప్రపంచం అంతా ఆయన హీరోగా లెక్కబెట్టింది. ఎత్తు కూడా ఉండడు ఆయన. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి, ఇది మీకు చాలా వర్తించాలి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, 3 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే, జాగ్రత్తగా వినండి, 3 రోజులు నేను ప్రాక్టీస్ చేయకపోతే దాని ప్రభావం ప్రేక్షకులకు తెలిసిద్ది. ప్రేక్షకులు గుర్తుపడతారు, ఏంటి ఇలా వాయించ అంటే 3 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే ప్రేక్షకులకు తెలిసిద్ది. 2 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే దాని లోపం ఏంటో నా భార్యకి తెలిసిద్ది, దాని పక్కనే ఉంటుంది. ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకపోతే ఆ లోపం ఏంటో నాకే తెలిసిద్ది అన్నాడు. అంటే ప్రాక్టీస్, ఒకరోజు ప్రాక్టీస్ చేయకపోతే తప్పు వాయిస్తానన్న సంగతి ఆయనకి తెలుసు. 2 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే తప్పు వాయించాడన్న సంగతి ఎప్పుడు పక్కనుండే భార్యకి తెలుసు. 3 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే వినే ప్రేక్షకులకి. అంటే ఏమవుతుంది మనకి? ప్రతిరోజు ఏం కావాలి? ప్రాక్టీస్. అందరూ చెప్పండి, ప్రతిరోజు ఏం కావాలి? ఎక్సర్సైజ్. దేవుని యొక్క వాక్యం. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. టైం అండ్ పేషెన్స్. దేవుని యొద్దకు వచ్చావు, టైం అండ్ పేషెన్స్. గ్రోత్ రిక్వైరింగ్ టైం, ప్రోగ్రెస్, డెవలప్మెంట్ యాజ్ టైం పాస్. కాలము గడుస్తున్న కొలది. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మీ వయసు ఎంత? మేబీ 16 నుంచి ఉన్నారు, 17, 18, 19, 20, 21. మీరందరూ ఏజ్ గ్రూపు. కాలం గడుస్తున్న కొలది మీరు ఈ వయసుకు వచ్చారా, లేకపోతే ఒక్కసారే వచ్చారా? ఒకరోజు, 2 రోజులు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం. మొదటి బర్త్డే ఫోటోలు ఉన్నాయా లేవా? ఇంటికి వెళ్ళి చూసుకోండి అప్పుడు ఎట్టున్నారో మీరు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 10th దాకా బాగున్నావు చూడ చక్కగా, అక్కడే పురుగు మొలిచింది. 10th పాస్ అయ్యావు, వచ్చేసింది పురుగు. బయటికి వెళ్ళావు, పురుగులు అంటించుకున్నావు, పురుగులు పట్టావు. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏం పట్టినట్టు? పురుగులు, చాలా పురుగులు పట్టినాయి. జాగ్రత్త, పురుగులు పోవాలంటే రండి దేవుని యొక్క వాక్యం దగ్గరికి. దేవుని వాక్యమే మనకి ముందు. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో మనం, జాగ్రత్త వినండి, మన లైఫ్లో మనం ఎప్పుడు కూడా ఓవర్ నైట్గా సక్సెస్ రాదు, ఒక రాత్రిలో సక్సెస్ రాదు. యేషేబు జీవితంలో సక్సెస్ రావడానికి యేషేబు జీవితానికి 13 సంవత్సరాలు పట్టింది. 13 years he waited upon the Lord. 13 సంవత్సరాలు యేషేబు ఎదురు చూశాడు. మనం ఏమనుకున్నాం తెలుసా? అడ్డదారుల్లో గొప్పలు అవ్వాలనుకుంటావు, ఎప్పుడు అవ్వవు. ఓవర్ నైట్ నువ్వు స్టార్ అవ్వవు ఎప్పుడు. లోకంలో రకరకాల స్టార్లు, పిచ్చి స్టార్లు. నేను ఇటీవల కాలంలో చదువుతున్నప్పుడు ఆ సినిమా ఏదో ఉందంట, ఒకటేదో తమిళ సినిమా ఏదో ఒకటే, ఆ అమ్మాయి ఎవరో కన్ను గిట్టిందంట, అంతే. ప్రపంచం ఛానల్స్ అదే చూపించినాయి. ఆ న్యూస్ వల్ల ఉపయోగం ఉందా? ఆ న్యూస్ వల్ల ఏమైనా ఉపయోగం? కన్ను కొట్టడం ఏంటి పిచ్చి అలవాటు? ఆమె కన్ను కొడితే ప్రపంచం అంతా వేడెక్కిపోయిందంట. ఎంత దుర్వార్త! దాన్ని టీవీ న్యూస్ చూడటం. మిలిటరీ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని ఎవరు చూపించరు,
వాళ్ళ కుటుంబాల గురించి ఎవరు చూపించరు. భారతదేశం కొరకు దివారాత్రాలు కష్టపడుతున్న వాళ్ళ గురించి చూపించరు. మంచి వార్త చూపించరు. విషయం ఏంటి తెలుసా? చూపించిన ప్రజలు చూడరు. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఇయర్ నేను రీసెంట్గా ఒక మెసేజ్ కోసం ఈ వార్తలు ప్రపంచంలో కదిలించిన వార్తలేమో నేను ఒక ఆర్టికల్ రాయడం చూస్తే, ఈ మొదట ఆమె ప్రియా వారియర్ ఆమె కన్ను కొట్టింది, ప్రపంచం ఉర్రూతులో ఉందని రాశాడు. రెండోదంట ఈ రజనీకాంత్ అల్లుడు ఉన్నాడంట ఒక ఆయన, ధనుష్ అని ఆయన పిచ్చిపాట ఒకడు పాడాడంట, వెర్రి పట్టింది కొలవర్రి వెర్రి పట్టిందని. ఏం పాట? ప్రపంచంలో ఈ రెండిటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మీరు చెప్పండి. ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికి లేదు. లోకం అలా చూస్తుంది. నేను ఒక మాట, లోకం నుంచి దేవుడు మిమ్మల్ని ఫిల్టర్ చేశాడు. ఫిల్టర్లోనే ఉండండి, మళ్ళీ ఫిల్టర్లోకి దిగిపోవద్దు. పేషెన్స్ కావాలి మీకు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. అయితే దేవుని యొద్దకు వచ్చారు, దేవుడు మీ జీవితంలో పని చేస్తున్నాడు, చేయనియండి. దేవుని కొరకు ఎదురు చూడండి. యేషోబు 13 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని కొరకు. మోషే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. దావీదు దాదాపు ఎన్నో సంవత్సరాలు దేవుడు అతనిని రాజుగా చేసే వరకు ఎన్నో కష్టాలు పడ్డాడు. కాబట్టి ఓవర్ నైట్లో మీ లైఫ్లో మీరు ఎప్పుడు స్టార్గా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని టైంలో గాడ్స్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్. డోంట్ బికమ్ డిస్కరేజ్ బై మేకింగ్ అండ్ రెబ్యూక్స్ మిస్టేక్స్. డోంట్ బికమ్ డిస్కరేజ్ బై మిస్టేక్స్ అండ్ రెబ్యూక్స్. ఒక్కోసారి జీవితంలో పొరపాట్లు దొరికినప్పుడు మీరేం మనుషులుగా తప్పు చేసేసారా, పొరపాటు చేశారా, అపశృతి వచ్చిందా, దారి తప్పారా, మెట్టు దిగేశారా, తలదించుకోవాల్సి వచ్చిందా, ఏదో మీ జీవితంలో పాపం వచ్చిందా, వచ్చేసింది, ఏం చేద్దాం? అయితే అక్కడే నిలవాడు, ప్రభు సహాయం చేస్తాడు. తెలుసా, బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప యోధులంతా ఒకనప్పుడు తప్పు చేసిన వాళ్ళు కూడా, నేను మీరు తప్పు చేయండి అని మాట్లాడట్లేదు. ఒకవేళ మన జీవితంలో తప్పు దొరికితే గాడ్ ఈజ్ దేర్ టు ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి, తిరిగి పడిపోకుండా జారిపోకుండా నీకు సహాయం చేయడానికి ప్రభు అక్కడ ఉన్నాడు. మోషే దేవుణ్ణి పిలిచినప్పుడు, మోషే నువ్వు లేవయ్యా, నిన్ను నేను ఐగుప్తుకు తీసుకుని వెళ్తున్నాను, ఇశ్రాయేలుని నువ్వు బయటకు తీసుకురావాలంటే మోషే అన్నాడు, నేను రాను అన్నాడు. నా వల్ల కాదు ప్రభు, నేను రాను అంటే మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో సాకులు చెప్తున్నాడు. నేను రాను అన్నాడు, రకరకాల కారణాలు చెప్పాడు. దేవుడు అన్నాడు, నేనేగా మనుషులకు నోరిచ్చాను, పర్లేదురా, నీతో నేను ఉంటాను అని. చూసారా అసలు దేవుడు ఎంత మంచోడు, ఎంత ప్రేమ, ఎంత కనికరం. ఒక బలహీనుడైన మానవుడితో దేవుడు ఎంత చక్కగా డీల్ చేస్తున్నాడు. మారలేదు, దేవుడు మారలేదు, దేవుని ప్రేమ మారలేదు, దేవుడు కరుణ మారలేదు, దేవుని జాలి మారలేదు. మోషేతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, అదే దేవుడు మీతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, దావీదు పాపం చేశాడు, రాజయ్యుండి చేయకూడని పాపం చేశాడు. చేయకూడని పాపం చేస్తే దేవుడు నాతాను పంపించి అతన్ని గద్దించాడు. దావీదు పాపం చేశాడని దేవుడు పక్కన నెట్టేశాడా? అయితే ఏం చేశాడు? దావీదు క్షమాపణ వేనుకుని, అయ్యా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించి, ఒకవేళ మీరు తప్పేమైనా చేస్తే మీరు అక్కడే ఉండకండి, దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అనుకోకండి, ఉన్నపాటును ప్రభు దగ్గరికి రండి. అంత మాత్రమే కాదు, 3.5 సంవత్సరాలు పేతురు ఎవరితో ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. చివరికి ఆ దేవుడు ఎవరో తెలియదని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? మరి పేతురుని ఏమైనా పక్కన పెట్టేశాడా దేవుడు? లేదు, మళ్ళీ పిలిచి పరిచర్య భారం ఇచ్చాడు. అసలు దేవుడు ఎంత మంచోడు చూడండి. మనల్ని వద్దు కాదనుకున్నవాడిని లోకం విడిచిపెడుతుంది, దేవుడు విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, ఒకనప్పుడు అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, అనేక మందిని చంపాడు, సంఘాన్ని నాశనం చేశాడు. దేవుడు పక్కన పెట్టేశాడా? అతన్నే పిలిచి తన సేవకుడుగా వాడుకున్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం, యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే ఆయన శిష్యుల్లో ఉన్న తోమా నమ్మాడా? నేను నమ్మను అన్నాడు. నేను నమ్మను, ఆయన లేచాడంటే నేను నమ్మను. బ్రతుకున్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు నేను లేస్తానని? నేను నమ్మను అన్నాడు. పైగా అంటాడు, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను, దేవుడు అతనికి ప్రత్యక్షతను గ్రహించి, తోమా నమ్మవా, గాయాల్లో వేలు పెడతానన్నావు, రా ఇదిగో నా గాయాలు, వేలు పెట్టి అన్నాడు. పెట్టాడా? పెట్టలేదు, భయపడిపోయాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ఇంకొక మాట, యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు శిష్యులందరూ ఆయన విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేశారా లేదా? అందరిని వద్దన్నాడా? పక్కకు నెట్టేశాడా?
అందరిని పిలిచి యేసయ్య వెళ్ళేటప్పుడు అందరిని ఆస్వాదించి తిరిగి వారికి బాధ్యత అప్పగించాడు. ఈరోజు నీ వీక్నెస్ ఏంటో తెలుసు, నువ్వెందుకు బలహీనంగా ఉన్నావో దేవుని తెలుసు. నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు. మనుషులు ఎవరో నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ మీ జీవితంలో పొరపాట్లు వచ్చినప్పుడు, చిన్న చిన్న పాపాలు అవరోధాలు మీకు వచ్చినప్పుడు, నీవు నీ జీవితంలో డిస్కరేజ్ అవ్వద్దు, నిరాశపడద్దు. ప్రభు దగ్గరికి వచ్చే, ఎందుకు తెలుసా, నిన్ను అర్థం చేసుకొని నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. నువ్వు ఈ రీతిగా చేయగలిగితే ఒక మెచ్యూరిటీ కలిగిన వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా, దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా, అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా, అనేకులకు మేలు చేసే వ్యక్తిగా, దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు.